జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి అంచనా ఏంటి ప్రస్తుత స్థానిక ఎన్నికలలో? ఇది కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో చూస్తే కనుక తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మున్సిపాలిటీలు గట్టిగా గెలవగలమన్నటువంటి నమ్మకంతో ఉన్నారు. ఎస్పెషల్లీ మొన్న పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే 4 నియోజకవర్గాలలో బలమైనటువంటి స్థానాలు సాధించారో, అంటే దాదాపుగా ఎమ్మెల్యే క్యాండిడేట్లతో సమానంగా సాధించారో ఆ ప్రాంతాలలో తమ విజయం ఖాయమన్నటువంటి లెక్కలో ఉన్నారు. ఎస్పెషల్లీ తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం మీద ఒక హోప్ ఉంది, తుని మీద ఒక హోప్ ఉంది, అట్లాగే పిఠాపురం మీద ఒక హోప్ ఉంది, సామర్లకోట మీద హోప్ పెట్టుకున్నారు, మండపేట మీద హోప్ ఉంది, రామచంద్రాపురం మీద హోప్ ఉంది. తర్వాత ఈ 6 హోప్ ఉంది వాళ్ళకి. గొల్లప్రోలును ముమ్మిడివరంలో ఒకటి గెలవగలమన్నటువంటిది లెక్కేసుకుంటున్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపూరు, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెంలో నరసాపూర్ మీద ఒక హోప్ ఉంది, అట్లాగే నిడదవోలు మీద కూడా హోప్ ఉంది. కొవ్వూరును జంగారెడ్డిగూడెంలో సెకండ్ ప్లేస్కి వస్తామన్నటువంటి లెక్కలో ఆ పార్టీకి సంబంధించినటువంటి అంచనాలు. కృష్ణా జిల్లాలో కూడా చూస్తే నూజివీడి మీద ఒక హోప్ ఉంది, వీళ్ళకి చాయిస్ ఉందన్నటువంటిది. పెడన మీద కూడా హోప్ ఉంది. పెడన మొన్న దీంట్లో కూడా పంచాయతీ ఎన్నికల్లో కూడా గట్టి గెలిచారు కాబట్టి పెడన కూడా గెలుచుకోగలమన్నటువంటి నమ్మకంతో ఉన్నారు. తిరువూరు మీద ఒకటి హోప్ పెట్టుకుంటున్నారు. నందిగామ కొంత డౌట్గానే. అయితే గుంటూరు జిల్లాలో కూడా వీళ్ళు లెక్కేసుకుంటున్నటువంటి చిలకలూరిపేట, రేపల్లె మీద హోప్ పెట్టుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉంటుంది అనేటువంటిది చూడాలి. ప్రకాశం జిల్లాలోకి వచ్చేటప్పటికి గిద్దలూరు మీద కొంత హోప్ ఉంది, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి. నెల్లూరు జిల్లాలో వచ్చేటప్పటికి ఆత్మకూరు మీద ఒకటి హోప్ పెట్టుకున్నారు. అలాగే ఇది నాయుడుపేట మీద కూడా ఒకటి హోప్ పెట్టుకుని ఉన్నారు వీళ్ళు. అవి ప్రాక్టికల్గా ఎలాగుంటుంది అనేటువంటిది చూడాలి. అనంతపురం జిల్లాలో వచ్చేటప్పటికి ధర్మవరం మీద వీళ్ళ హోప్ ఉంది కొంత. అలాగే కళ్యాణదుర్గం మీద కూడా హోప్ పెట్టుకుని ఉన్నారు. ఈ రెండిట్లలో ఎక్కువ హోప్ ఉంది, మిగతా చోట్ల గట్టి పోటీ ఇవ్వగలమన్నటువంటి లెక్కలో ఉన్నారు. కర్నూలు జిల్లాది కొంత ఎమ్మిగనూరు, నంద్యాల ఈ రెండింటి మీద కొంతవరకు హోప్ పెట్టుకుని ఉన్నారు. ఎంతవరకు అనేటువంటి చూడాల్సి ఉంది. కడప జిల్లాలో వచ్చేటప్పటికి ప్రస్తుతానికి వాళ్ళ హోప్ తక్కువగానే ఉంది, నెక్స్ట్ ట్రిప్కి తీసుకొస్తామనేటువంటి ఆలోచన చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో వచ్చేటప్పటికి మదనపల్లి మీద కొంత హోప్ ఉంది, ఎందుకంటే అక్కడ భారతీయ జనతా పార్టీ కూడా కొంత స్ట్రాంగ్ బేస్ ఉంది కాబట్టి గెలవగలగడం కానీ సెకండ్ ప్లేస్ కానీ సాధించగలమన్నటువంటిది. అది ఎంతవరకు అనేటువంటిది చూడాల్సి ఉంది. ఇక్కడ కడప జిల్లాలో కూడా వచ్చేటప్పటికి జమ్మలమడుగు మీద హోప్ ఉంది. అంటే భారతీయ జనతా పార్టీ జనసేన టైఅప్ కాబట్టి జమ్మలమడుగు నిన్న కూడా టఫ్ ఫైట్ ఇచ్చింది అక్కడే. అక్కడ తెలుగుదేశం కూడా వీళ్ళకి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాని మీద కొంత హోప్ పెట్టుకుని ఉన్నారు. అదే మేరకు అనేది చూడాలి. అట్లా కార్పొరేషన్స్లోకి వచ్చేటప్పటికి మచిలీపట్నం మీద ఒకటి జనసేన గట్టి హోప్ పెట్టుకుని ఉంది, అట్లాగే ఏలూరు మీద ఒకటి హోప్ పెట్టుకుని ఉంది. ఇంకోటి విజయవాడ, విశాఖపట్నం వీటిట్లలో గట్టి అంటే ప్రధాన ప్రతిపక్షం కానీ లేదా కలిసి తమతో కలిసినే కార్పొరేషన్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి వస్తుందన్నటువంటి హోప్తో ఉన్నారు. ఏం జరుగుతుందనేది చూద్దాం.